హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ మాతృదేవోభవ. ఈ కథను రచించిన వారు గోటేటి శాంతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో డిసెంబర్ నెల 2022లో వచ్చింది. స్వప్న, గుడ్ న్యూస్. నాకు 15 రోజులు లీవ్ శాంక్షన్ అయింది. మనం వచ్చే వారం బయలుదేరి తమిళనాడు, కేరళ వెళ్తున్నాం, హ్యాపీగా చెప్తున్నాడు రవీంద్ర. స్వప్న వైపు చూసి, అదేంటోయ్ అంత మంచి న్యూస్ చెబితే ఆనందంగా ఎగిరి గంతేస్తామనుకున్నాను, అలా పెట్టేవేంటి ముఖం అన్నాడు చిరాగ్గా. అది కాదండి, మీ అమ్మగారు మనల్ని చూడాలని ఉందని ఒకసారి రమ్మని మీకు చెప్పమని ఇందాక ఫోన్ చేశారండి. పాపం ఆవిడ మనల్ని చూసి ఏడాది అవుతోంది, బాధగా అంది స్వప్న. మళ్ళీ మొదలెట్టావా అత్తగారి నామస్మరణ? పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత మనకి దొరక్క 15 రోజుల సెలవు దొరికింది. నేనిప్పుడు మా ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేసేసాను, చెన్నైలో వాళ్ళ ఇంట్లో దిగుతామని. అక్కడి నుండి మిగిలిన టికెట్లన్నీ వాడు బుక్ చేసేస్తాడు మన ఇద్దరికి. అమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. నాకు అసలు ఆ పల్లెటూరు అంటేనే చిరాకు, ఒక్కరోజు కూడా ఉండలేను. అమ్మేమో ఆ పొలాలు వదిలి రాదు, చిరాగ్గా అన్నాడు. పోనీ వెళ్ళేదారిలో నెల్లూరులో దిగి 2 రోజులు ఆవిడ దగ్గర ఉండి వెళ్తే? ఆపు, అలా కాదు. ఈసారి మనం డైరెక్ట్ చెన్నై వెళ్తున్నాం. మా ఊరు ఇంకోసారి వెళ్దాం, నన్ను విసిగించకు అన్నాడు చిరాగ్గా. పోనీ ఆవిడనే ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని అందాం అంది స్వప్న. ఆ పని మాత్రం చేయకు తల్లి, మనకి ప్రైవసీ ఉండదు. అదీగాక చిన్నప్పటి నుంచి పిల్లలు అంటూ గొడవ పెడుతుంది. ఇంకొక 2 ఏళ్ళు మనకి పిల్లలు వద్దు, తర్వాత ఎంజాయ్ చేయలేం అన్నాడు రవీంద్ర. సరే అంది స్వప్న ఇంకా ఎదురు చెప్పలేక. అన్నపూర్ణమ్మ గారికి రవీంద్ర ఒక్కడే కొడుకు. రామాపురంలో పొలాలున్నాయి. రవీంద్ర పుట్టిన కొన్ని నెలకే భర్త చనిపోయాడు. ఆవిడ కొడుకుని అన్నీ తానే అయిపించింది. కానీ ఆ ఊర్లో 5వ క్లాస్ వరకే ఉండటంతో 6వ క్లాస్ నుంచి నెల్లూరులో హాస్టల్లో ఉంచి చదివించింది. అతనికి మొదటి నుంచి ఆ పల్లెటూరు అంటే అంతగా గిట్టదు. సెలవుల్లో తప్పనిసరి వెళ్ళేవాడు, కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేక బోర్ కొట్టేది. ఎలాగో గడిపి వచ్చేసేవాడు. వేసవి సెలవులకు మేనత్త వాళ్ల ఊరికో మేనమామ వాళ్ల ఊరికో అమ్మని తీసుకుని వెళ్ళేవాడు. ఆవిడ మాత్రం ఒక 4 రోజులుండి వెళ్ళిపోయేది. అతను మొదటి నుంచి చదువులో మంచి స్టూడెంట్ అవడంతో వెంటనే వైజాగ్లో గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. 2 సంవత్సరాల క్రితం స్వప్నతో పెళ్ళైంది. పెళ్ళి, మొనగుడుపులు, తిరుపతి వెళ్ళి రావటం, అతని సెలవులన్నీ అయిపోయాయి. అమ్మయ్య, ట్రైన్ ఎక్కాం. ఇదిగో స్వప్న, ఈ సైడ్ లోవర్ బర్త్ నాకు చాలా సరదా, అందుకనే నేను కావాలని తీసుకున్నాను. నీకు ఎదురు లోవర్ బర్త్ సామాన్లు సర్దుతూ భార్యకి చెప్పాడు. స్వప్న, నా బెర్త్ మీద కూర్చుందారా, అన్నీ చూడొచ్చు అన్నాడు రవీంద్ర. రైలు కదిలింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒక చంటి బాబునెత్తుకొని, అమ్మాయి, ఏమండి మీరేమనుకోకపోతే నాకు ఈ సైడ్ లోవర్ బర్త్ ఇవ్వగలరా? బాబుకి మోషన్స్, జ్వరం, నాదేమో మిడిల్ బర్త్. వాడితో కూర్చోవాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది, రిక్వెస్టింగ్గా అడిగింది. అయ్యో, బాబుకి జ్వరమా? దాందేముంది, మీరిక్కడ పడుకుందరు గాని అంటూ తనని అడగకుండా మాట ఇచ్చిన స్వప్న మీద కొంచెం కోపం వచ్చింది రవీంద్రకు. ఇంతలో ఎదురుగా కూర్చుని ఒక పెద్ద ఆవిడ, జ్వరంతో ఒక్కతివే బాబుతో ఎందుకు బయలుదేరవమ్మా అని అడిగింది. 10 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా ఆయన తీసుకొచ్చి దింపి వెళ్ళారు. నేను ఇంకా 4 రోజులు ఉండే వెళ్దాం అనుకున్నాను. ఈలోగా మా వదిన వాళ్ళ అమ్మగారు పోయారని ఫోన్ వచ్చింది. దాంతో నాకు తత్కాల్ టికెట్ కొన్నాడు మా అన్నయ్య. పొద్దుట వీడికి కొంచెం జ్వరంగా ఉంది, సాయంత్రం నుంచి మోషన్స్ కూడా మొదలయ్యాయి. అన్నయ్య స్టేషన్కి వచ్చి ఎక్కించాడు. ఆయనేమో రేపు చెన్నైలో రిసీవ్ చేసుకుంటారు అంది దీనంగా. పర్వాలేదమ్మా, కంగారు పడకు, మేమందరం ఉన్నాంగా. దాదాపు అందరూ హామీ ఇచ్చారు. రవీంద్ర ఇష్టంగానే ఆ బెర్త్ ఇచ్చాడు. తాను లేచి పిల్లాడిని పక్కావిడ చేతికిచ్చి సామాన్లు సర్దబోయింది. వాడు లేచి ఆవిడ మొహం చూసి ఏడుపు మొదలుపెట్టాడు. తల్లి వెంటనే వాడిని తను తీసుకుని రైలు జర్కి పడబోయింది. ఆ అమ్మాయిని వారించి అందరూ తలో చేయి వేసి ఆమె సామాన్లు సర్దిపెట్టారు. బాబుని జోకొట్టి ఆ అమ్మాయి వెనక్కి వాలింది. ఇంతలో పక్క నుండి ఇంకో రైలు వెళ్తోంది. వెంటనే బాబు ఉలిక్కిపడి లేచి ఏడుపు మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని పెద్ద ఆవిడ, నీ పాలిన అమ్మా, వేరేవేమైనా పడుతున్నావా? నేనే ఇస్తాను మొహమాట పడింది ఆ అమ్మాయి. మంచిదమ్మా, మా కాలంలో బాటిల్ పాలు ఎరుగుదుమా మెచ్చుకుంది. రాత్రి భోజనం సమయం అయింది. అందరూ బాక్సులు తీశారు. ఆ అమ్మాయిని అడిగారు. లేదండి, కంగారులో మర్చిపోయాను. ఒక్కరోజుకి పర్లేదండి. దోశలు పచ్చడి తెచ్చాను, తింటావా? పులిహార తింటావా? నేను చపాతీ తెచ్చాను. ఇలా అందరూ ఆఫర్ చేశారు. వద్దండి, బాబుకి పాలిస్తున్నా కదా, వాడికి మోషన్స్ అవుతున్నాయి. నేను ఇడ్లీ తీసుకొచ్చాను, తినచ్చు అంది స్వప్న. రవీంద్ర భార్యను మెల్లగా అడిగాడు. పిల్లాడికి మోషన్స్ అయితే తల్లి ఎందుకు తినకూడదు?
పిల్లలకి పాలిచ్చినంతకాలం తల్లి పథ్యం చేయాలి. చాలా పదార్థాలు తినరు. కొందరు పిల్లలు 3 ఏళ్ళు వచ్చే వరకు కూడా తల్లి పాలు తాగుతారు. అన్నాళ్ళు తల్లి జాగ్రత్తగా ఉండాల్సిందే, ఆచితూచి తినాల్సిందే. నేను 5 ఏళ్ల వరకు తాగానట. రవీంద్ర తనలో తను గొణుక్కున్నాడు. బాబు నిద్రపోయాక స్వప్న ఇడ్లీలు తినమని ఇచ్చింది. ఆ అమ్మాయి ఒక్క ఇడ్లీ తిని రెండోది తినబోతుండగా పక్క రైలు కోతికి ఉలిక్కిపడి కెవ్వుమన్నాడు బాబు. అంతే, ఆ అమ్మాయి 2 ఇడ్లీ పక్కన పాడేసి చేయి కడిగేసుకుని బాబుని ఎత్తుకుంది. అందరికీ జాలేసింది. రాత్రైంది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. మిడిల్ బర్త్ పైన పడుకున్న అమ్మాయిని చూశాడు రవీంద్ర. తను బాబుని భుజం పైన వేసుకుని జో కొడుతూ ఉంది. అతను అలా చూస్తూ నిద్రపోయాడు. ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. వెంటనే పిల్లాడు లేచి ఏడుపు అందుకున్నాడు. రవీంద్రకి మెలకు వచ్చింది. ఆ అమ్మాయి ఇంకా బాబుని ఎత్తుకొని జో కొడుతూనే ఉంది. అయ్యో, మీరు నిద్రపోలేదా అడిగాడు రవీంద్ర. లేదండి, వీడికి జ్వరం, 2 మోషన్స్ కూడా అయ్యాయి బాధగా చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఈలోగా స్వప్న కూడా లేచింది. నేను కాసేపు ఎత్తుకుంటాను అని తల్లి చేతుల్లోంచి పిల్లాన్ని తీసుకుంది. బాబు మాత్రం తల్లిని విడిచి ఉండటం లేదు. ఈలోగా అమ్మాయి, కాసేపు బాబుని చూసుకోండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని వెళ్ళింది. అవును, బాబు కోసం ఏమీ తినకుండా అంత పశ్చిమ చేయాలా ఆశ్చర్యపోతూ అడిగాడు. అయ్యో, కామెర్లు అలాంటివి వస్తే ఉప్పు నూనె కూడా 6 నెలలు మానేయాలి అంది స్వప్న. నాకు 2 ఏట వచ్చాయట కొనుక్కున్నాడు. ఆ అమ్మాయి పిల్లాన్ని తీసుకుంది. మళ్ళీ అందరూ పడుకున్నారు. రవీంద్రకి నిద్ర పట్టింది. మధ్యలో 2-3 సార్లు లేచాడు. ఓసారి ఆ అమ్మాయి బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని వెనక్కి వాలి కలత నిద్రపోతోంది. ఒకసారి భుజాన వేసుకుని అటు ఇటు తిప్పుతోంది. అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళటానికి బర్త్ దిగాడు రవీంద్ర. తిరిగి వస్తూ గమనించాడు ఆమె ఏడుస్తోందని. మెల్లగా భార్యను లేపి విషయం చెప్పాడు. ఏమైందమ్మా అడిగింది స్వప్న. ఒళ్ళు కాలిపోతుంది, కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది. తడిబట్ట పెట్టి ఒళ్ళు తుడుద్దాం, కంగారు పడకు అని చెప్పి స్వప్న టిఫిన్ బాక్స్ ఖాళీ చేసి దాంట్లో నీళ్లు పోసి తన నాప్కిన్ తడిపి దానితో చంటాడి ఒళ్ళు తుడిచింది. రవీంద్ర ఆ బాక్స్ పట్టుకుని సహాయం చేశాడు. ఆ అమ్మాయి బాబుని సముదాయిస్తోంది. నుదుటి మీద కూడా తడిపట్ట వేశారు. ఆ అలజడికి పక్క బర్త్ మీద పడుకున్న ఆయన విసుక్కున్నాడు. ఏమిటిది తెల్లవార్లు, మేము నిద్రపోనక్కర్లేదా? రవీంద్రకి కోపం వచ్చింది. ఊరికే ఎవరు తెల్లవార్లు కూర్చోరండి. పాపం ఆ బాబుకి జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది. అంత జ్వరం ఉన్న పిల్లాడిని ఒక్కరితి ఎందుకు తీసుకొచ్చిందో. మా అందరికీ నిద్రలు డిస్టర్బ్ అవుతున్నాయి కొనుక్కున్నాడు. రవీంద్రకి కోపం వచ్చి ఏదో అనబోతుంటే స్వప్న వారించింది. బాబుకి మందు వేస్తే పాలు మందు కూడా కక్కేసుకున్నాడు. ఆ కక్క వాసన భరించలేకపోయాడు రవీంద్ర. స్వప్న కూడా ముక్కుకి కర్చీఫ్ అడ్డు పెట్టుకొని కాస్త దూరంగా నుంచింది. ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా చంటాడి ఒళ్ళంతా శుభ్రం చేసి తన చీరంతా కూడా తుడుచుకుంది. బాబు పడుకున్నాడు. ఆ అమ్మాయి వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పింది. భర్త మీద పడుకున్నాడు రవీంద్ర. అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చాయి. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతట్లో టీ, కాఫీ అరుపులతో మెలకు వచ్చింది. స్వప్న ఆ అమ్మాయికి కాస్త కాఫీ ఆఫర్ చేస్తే వద్దండి అంటూ మొహమాట పడింది. అలా కాదని ఇస్తే ఆ అమ్మాయి మెల్లగా తాగుతుంటే బాబు ఆ కప్పుని చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. కింద పడిపోయింది. ఆ అమ్మాయి తాగనే లేదు. స్వప్నని ఎదుటి భర్తలో ఉన్న ఆవిడ అడిగింది, మీరెక్కడికి వెళ్తున్నారు అని. చెన్నై. ఇంతలో బాబు కొంచెం తగ్గిందేమో, నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయికి నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ట్రైన్ స్లో అవుతోంది. ఏ స్టేషన్ వస్తోంది టీటీని అడిగాడు రవీంద్ర. నెల్లూరు. స్వప్న, మన సామాన్ తీసుకో దిగుదాం అన్నాడు రవీంద్ర. ఇది చెన్నై కాదు, నెల్లూరండి గుర్తు చేసింది స్వప్న. తెలుసు, దిగుదాం అన్నాడు రవీంద్ర. ఎదుటి భర్త ఆవిడ, అదేమిటి చెన్నై దాకా వస్తానన్నారు కదా, ఇక్కడే దిగిస్తున్నారేమిటి ఆరా తీసింది. ఇది మా అత్తగారు ఊరు, 2 రోజులుండి చెన్నై వెళ్తాం ఆనందంగా చెప్పింది స్వప్న. దిగిన వెంటనే రామాపురానికి ఒక ట్యాక్సీ మాట్లాడాడు. అది బయలుదేరగానే చెన్నై ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఒరే, ఈసారి రావడం లేదు, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసే, అమ్మతో 15 రోజులు గడిపి వెళ్తాం అన్నాడు రవీంద్ర. అదేమిటి అడిగింది స్వప్న. ఏమీ లేదు, ఈ 15 రోజులు మనం పొలం బేరం పెట్టో కౌలుకిచ్చో అమ్మను ఒప్పించి మనతో తీసుకెళ్దాం. తర్వాత ముగ్గురం కలిసి చెన్నై ట్రిప్కి వెళ్దాం హుషారుగా అన్నాడు రవీంద్ర. మరి మీ అమ్మగారికి మన దగ్గర తోచదంటారేమో. ఏముంది, ఏడాదిలో ఒక మనవణ్ణి కనిచ్చేద్దాం చేతికి, ఇక తోచకపోవడం ఏముంటుంది. ఏమిటి మార్పు ఆశ్చర్యపోయింది స్వప్న. ఏమీ లేదు, అమ్మను చూడాలనిపిస్తోంది ముక్తసరిగా అన్నాడు రవీంద్ర.
నెల్లూరు అనేసరికి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చుంటారనుకుంది స్వప్న. కానీ తన కనువిప్పుకి కారణమైన ఆ అమ్మాయిలోని అమ్మతనానికి మనసులోని కృతజ్ఞత చెప్పుకున్నాడు రవీంద్ర. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.